ఆదిలాబాద్ అంటే అరణ్యం, హైదరాబాద్ అంటే జనారణ్యం. ఈ రెంటి మధ్య వారధి నిర్మించేందుకు రాష్ట్ర టూరిజం ఒక ప్రణాళిక చేసింది. ఆదివాసీలందరినీ హైదరాబాద్కు తీసుకెళ్లి అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు దాన్ని ప్రారంభించారు. ఒక ఆదిలాబాద్కు సంబంధించిన ఆదివాసీలందరినీ హైదరాబాద్ తీసుకెళ్లి అవగాహన కల్పించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? మీ కాజ్ ఏంటి? ఉద్దేశం ఏంటంటే ఇవి చూడడం ద్వారా నాగరిక ప్రపంచము, అభివృద్ధి, చదువులు, విద్యా సంస్థలు ఇవన్నీ చూపించడం ద్వారా వాళ్ళకు కూడా ప్రేరణ కలగాలి, ఆలోచన రావాలి, వాళ్ళు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. వాళ్ళ పిల్లలపైన కూడా వాళ్లకు చదివించాలని ఒక ఆలోచన ఈ నాగరిక ప్రపంచంలో తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఆది మానవుల దశ కాదు. ప్రపంచంలో ఏముంది, ఎప్పుడు ఏం జరిగింది, చరిత్ర కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళని ఒక 2 రోజులు తీసుకెళ్ళి టూరిజం చూపిస్తాడు. దీంతో వీళ్ళ పని అయిపోయినట్టుగానే భావిస్తారా? ఆలోచన కల్పించడం, అవగాహన కల్పించడం. మనకు సామెతలు ఉన్నాయి. చేప పిల్ల పట్టడం ముఖ్యం కదా, వాళ్ళకి నేర్పించాలి. ఒకసారి ఆలోచన స్ఫురింపజేయాలి. సో దాని ద్వారా వాళ్ళు కూడా ఒక డెఫినెట్గా ఈ టూరిజం వెళ్ళడం మూలాన మన జీవన విధానంలో కూడా అవి మార్పు వస్తాయి. కొంత స్పృహ వచ్చి మనం ఇట్లా చేయాలి అనేటువంటి స్పృహ కలుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ చూపించడం వల్ల అంటే ఇంత సైన్స్ ఉందా, సో ఇందులో మేము మా పిల్లలు ఎందుకు భాగస్వాములు కావద్దు, ఒక స్పృహించడం ద్వారా చదువుల పట్ల, ఇతర అంశాల పట్ల అవగాహన ఒక అవకాశం కలుగుతుంది. పూజ బాపూజీ గోటు విలేజ్ అన్నారు. మీరు పట్టణాలకు తీసుకెళ్తున్నాడు, ఈ మార్పు తీసుకురావాలంటారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పల్లెలకు చేరకుండా ఇలాంటి టూరిజంతోని వీళ్ళలో భౌగోళికంగా లేదా జీవన విధానంలో మార్పు వస్తుందని ఆశించవచ్చా? సో అన్నిటికి మూలమైంది చదువుల పట్ల మక్కువ ఏర్పడుతుంది. అత్యంత ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి వస్తుంది. చూసిన తర్వాత ఒక స్పృహ వస్తుంది. అది ప్రధానం. అంటే మనకు ఆ స్పృహ కల్పించడము, ఆ చైతన్యం కల్పించడం ముఖ్యం. అది సీయింగ్ ఈజ్ బిలీవింగ్. నోటి మాట చెప్పడం వేరు, హైదరాబాద్ ఇట్లుంటుందంట అట్లుంటుందంట చెప్పడం వేరు. బట్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్. చూడడం ద్వారా డెఫినెట్గా కొంత మార్పు, ఆలోచనలో, అవగాహనలో మార్పు వస్తుంది. జీవన విధానంలో కొంత మార్పు వచ్చేటువంటి ప్రయత్నానికి ఒక అంకురార్పణ. ఇట్లా లక్షలాది మంది ఉన్నారు. సో మన గ్రామీణ ప్రాంతాల వాసుల్ని మనకు టూరిజం వైపు మళ్లించకుండా విదేశాలకు వెళ్ళి మాత్రమే టూరిజం రావాలంటే కూడా కరెక్ట్ కాదు. సార్, దీని తదుపరి కార్యక్రమం ఏముండబోతుంది? నెక్స్ట్ టూరిజం ప్రమోషన్, టూరిజం డెవలప్మెంట్ చాలా ఉంటాయి. మినిమం రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అభిప్రాయం అంటే ఆదివాసీలను హైదరాబాద్ తీసుకెళ్లడం ద్వారా ఒక జీవన విధానంలో మౌలిక మార్పు తీసుకురావాలనే ఉద్దేశం ఉందనే మాట వినిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.